హలో వ్యూయర్స్, ఈరోజు మనం కంట్రోల్ సిస్టమ్స్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ సిస్టమ్ చూద్దాము. ముందుగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్ టు ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ నాట్ ఆఫ్ ఎస్ టు ద ఈఐ ఆఫ్ ఎస్ని మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్గా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇచ్చి ఉన్నారు. ఇన్పుట్ వోల్టేజ్ ఈఐ, అవుట్పుట్ వోల్టేజ్ ఈ నాట్, కెపాసిటర్ దగ్గర ఉంది ఈ అవుట్పుట్ వోల్టేజ్, కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కట్టాల్సి ఉంది. సో ఇక్కడ మనం కేవీఎల్ అప్లై చేద్దాము. కేవీఎల్ అప్లై చేసినప్పుడు మైనస్ ఈఐ ప్లస్, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఛార్జ్ మైనస్, ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాము. మైనస్ ఈఐ ప్లస్ ఇక్కడ ఐ ఫ్లో అవుతుంది అక్కడ నుంచి, రెసిస్టర్ నుంచి, ప్లస్ కెపాసిటర్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత అంటే 1/c ఇంటిగ్రల్ ఐ డిటి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 1. సో ఇక్కడ కెపాసిటర్ దగ్గర ఈ వోల్టేజ్ ఎలా వచ్చిందో నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ ఎంత, ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/c ఇంటిగ్రల్ ఐ డిటి. సో దాన్ని సెకండ్ ఈక్వేషన్ కింద చూడండి. మనం ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ మీద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మైనస్ ఈఐ ఆఫ్ ఎస్ ప్లస్ ఐ ఆఫ్ ఎస్ ఇంటూ రెసిస్టెన్స్ ఆర్ ప్లస్ 1/c ఇంటూ, ఎప్పుడైనా మనకి ఇంటిగ్రేషన్లో లాప్లాస్ అప్లై చేయాలంటే ఇక్కడ ఐ ఉంది కదా, ఐకి ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు లాప్లాస్ కావాలంటే ఐ ఆఫ్ ఎస్ బై ఎస్ కింద రాసుకోవాలి. ఒకవేళ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలంటే ఈ బై ఎస్ కాస్త ఇంటూ ఎస్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నుంచి చూస్తే ఈ నాట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1/c ఇంటూ, సేమ్ ఇందాకలాగా ఇంటిగ్రేషన్ కాబట్టి ఐ ఆఫ్ ఎస్ బై ఎస్ అని రాస్తాము. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఫ్రమ్ 3 నుంచి చూస్తే ఈఐ ఆఫ్ ఎస్ అనేది అటు 0 వైపుకి వెళ్ళిపోతే మనకి రెస్ట్ ఆఫ్ ద వాల్యూ ఇది. సో ఈఐ ఆఫ్ ఎస్ అనేది ఎంత, ఐ ఆఫ్ ఎస్ కూడా కామన్ తీసేస్తే ఆర్ ప్లస్ 1/cs. సో నేను ఎల్సిఎం కూడా తీసేస్తాను. ఎల్సిఎం తీస్తే ఐ ఆఫ్ ఎస్ ఇంటూ 1 ప్లస్ ఆర్సిఎస్ బై సిఎస్. సరే, ఇప్పుడు ఈఐ ఆఫ్ ఎస్ వచ్చింది, ఈ నాట్ ఆఫ్ ఎస్ ఉంది. సో ఈ నాట్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఈఐ ఆఫ్ ఎస్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ఈ నాట్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఐ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై సిఎస్. సో హోల్ డివైడెడ్ బై, ఇక్కడ ఈ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది, ఐ ఆఫ్ ఎస్ ఇంటూ చూడండి 1 ప్లస్ ఆర్సిఎస్ బై సిఎస్. మీరు గమనిస్తే ఐ ఆఫ్ ఎస్ బై సిఎస్, ఇక్కడ ఐ ఆఫ్ ఎస్ బై సిఎస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ 1/1 ప్లస్ ఆర్సిఎస్. సో దీన్నే మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇలా ఒక రెసిస్టర్ ఈజ్ ఇన్ కనెక్టెడ్ విత్ సిరీస్ విత్ కెపాసిటర్ అన్నప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా వచ్చింది. సో ఇందాక చెప్పినట్టు ఈ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎలా వచ్చింది అంటే, మనకు ఆల్రెడీ తెలుసు, ఒక కెపాసిటర్ ఉందనుకుందాం. ఈ కెపాసిటర్లో కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. ఈ కెపాసిటర్కి ఉన్న వోల్టేజ్ వి అనుకుంటే, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ ఐ ఈజ్ ఈక్వల్ టు, మనకి కెపాసిటర్ వాల్యూ కెపాసిటెన్స్ సి అనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డివి బై డిటి. సో దీన్ని బట్టి డిటీని అటు ఐతో మల్టిప్లై చేస్తే మనకి సి ఇంటూ డివి ఉంటుంది. నేను ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను, ఐడిటి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సిడివి. ఎనీవే మనకి సి కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ డివి మిగులుతుంది. సో డెరివేటివ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అవుతుంది. సో సి ఇంటూ వి మిగులుతుంది, ఇంటిగ్రల్ ఐడిటి ఇటువైపు ఉంటుంది. సో నేను 1/c
ఇటు రాసేసి ఇంటిగ్రల్ ఐడిటి ఉంచితే ఇది వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ అవుతుందన్నమాట. సో ఇది గాయస్ ఫైనల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ గివెన్ ఎలక్ట్రికల్ సిస్టమ్.